హలో ఫ్రెండ్స్, ఈ రోజు మా అమ్మాయి ఇద్దరం పానీపూరి ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాము. చెరు 17 పెట్టుకున్నాం. మాలో ఎవరు ఫస్ట్ తింటారో చూడండి. ఏం కాదులే ఆగు, స్టార్ట్ చేయని. నువ్వు ముందెళ్ళిపోయి తినేస్తే అసలే నువ్వు మింగేస్తావు మొత్తం. ఇప్పుడు ఛాలెంజ్ రూల్స్ ఏంటి అంటే ఎవరు ఎక్కువ తింటారని కాదు, ఉన్న పూరీలు ఎవరు తొందరగా తింటారనేది విషయం అనమాట. రసం అయిపోతే ఇదిగో నాన్న. రెడీనా? రెడీ. ఓకే, అది ఆ ప్లేట్లో పెట్టుకోమా. సలహాలు ఇవ్వకూడదు. ఇక్కడ కూడా నువ్వు ఒకటే సలహా. ఇప్పటికీ నాన్న పానీపూరి నీ చేతిలోనే ఉన్నట్టుంది. ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం. చూడండి, నా జాగ్రత్త తిని మీకు వచ్చి మళ్ళీ నా పూరీల మీద పడగాక, మొత్తం చిటుకులన్నీ వేయగాక. నాన్న నీకోసం నేను ఓడిపోతా నాన్న. నేను గెలిపిస్తాను. నేను గెలిపిస్తానా నిన్ను? నేనే గెలిపిస్తాను. నేను గెలిపిస్తా నాన్న. నేనే. మా నాన్న కోసం నేను ఓడిపోతా. నేనే గెలిపిస్తాను. మాట్లాడుతూ ఉండు నువ్వు ఈలోపు. ఏదో నేను మా అమ్మాయిని గెలిపిస్తా, కానీ నిజాయితీగా తింటా. ఈ రోజు పానీపూరి నువ్వు ఎలా చేసావు, ఎంత కష్టపడ్డావు, సమోసాలు ఎందుకు తెచ్చి ఇవన్నీ చిట్ చాట్ చేయి మనతో నువ్వు కొంచెం. నెమ్మదా పెట్టి మరి నన్ను డిస్టర్బ్ చేసావు, టైం వేస్ట్ అవుతుంది నాకు. ఓకే, రెడీ 1 2 3. ఆల్రెడీ ఎప్పుడో గేమ్ స్టార్ట్ అయిపోయింది. అరే అరే అరే, ఎందుకైనా మంచిది, మనం వీడి పెట్టుకుందాం. కొంచెం డేంజర్ ఇక్కడ. భగవంతుడా, ఎలానైనా ఇప్పుడు ఈ గేమ్ గెలిచేది. ఫుడ్ ఛాలెంజెస్ బేసిక్గా పెట్టుకోకూడదు, కానీ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. మనం ఉన్న కొంచెం దాంట్లోనే తినేస్తుంది. నీట్గా తినాలి, ఎలా అంటే అలా దీన్ని గెలిచాను అనడం కాదు. అమ్మాయి ముంచుకున్నట్టు ముంచుకొని తినే రసం గిన్నెలో. అప్పుడు ఒక నీకేంటంటే పెద్ద గిన్నె పెట్టాలి. అమ్మాయిని చూడు ఒకసారి. అది అది అయ్యా, గెలవడానికి తినకు. అది దాగేసి ఇంకా చిన్నగా. తినేటప్పుడు మాత్రం పానీపూరి టేస్ట్గా ఉంటుంది, చేసేటప్పుడు మాత్రం ఎంత కష్టమో తెలుసు. అసలు ఇద్దరు మనుషులు చేయాలి ఆ పొయ్యి కాడ. ఆస్వాదిస్తే దీన్ని మళ్ళీ వేస్ట్ అయింది ఇంత ఖర్చు పెట్టి. నేను నోరు తిన్ను కూడా నాకు అదేం లేదు, కానివ్వండి. నాకు ఇక్కడ చూస్తే ఇబ్బంది అయినా నేను తింటా. మరి బాధగా ఉంటుంది కదా. నాకేం లేదయ్యా బాధగా. కానీ నువ్వు పందెం పెట్టుకుని నీకు కొరపోయింది. నేను తినలేను నాయన ఈ పంది, ఇలాంటి పందాలు నా వల్ల కాదు. ఎందుకంటే నాకు ఇంకా అది గొంతులో బయటకు రాదు, లోపలికి పోదు, అట్టుంటుంది నా బాధ. ఇద్దరు చేసామంగా ఉన్నరే పోటీ. మా ఇద్దరు ఎవరు బాగా తింటున్నారో కామెంట్ చేయండి. అంటే పెట్టుకునే విధానం, తినే విధానం మాత్రం మీ నాన్న ఏంటంటే ఆ స్టఫ్ పెట్టుకోవడం, రసం పోసుకోవడం మాత్రం గందరగోళం చేసేస్తున్నాడు. నువ్వు మాత్రం నీట్గా తింటున్నావు. రసం పోసుకోకొస్తా. వట్టి తినకూడదు అయ్యా, మొత్తం పెట్టుకొని తినాలి. మొత్తం పెట్టుకుని తినేది పెట్టుకుంటున్నాలే. చూడండి. మీరు మాత్రం కామెంట్ చేయండి ఎవరు చక్కగా నీట్గా తింటున్నారు. అది వాళ్ళు ఎవరు పోటీలో గెలిచారనేది ముఖ్యం అక్కడ. అదేం నిజమే ప్రసన్న, ఎలా తినదు కాదు, పోటీలు గెలిచామా లేదా అనేది ముఖ్యం. స్లోగా నేను ఓడిపోతాను నేను నీకోసం. నేను మామూలుగా నేను జనరల్గా ఎక్కడ తింటా అక్కడ తింటున్నా. నేను మామూలుగా తినేది అయితే పానీపూరి. వెళ్ళిపోయారు కావాలి. అయ్యో వేసుకో, కొంచెం అంటే మా నాన్నకి. చూసారు నా టైం వేస్ట్ అయింది కాబట్టి నన్ను విన్నర్గా కౌంట్ చేయండి.
నా టైం వేస్ట్ అయింది మా నాన్న వల్ల, నేనే విన్నర్ని. కాసేపు ఆగుతారు. వద్దులే వద్దులే, నేను గెలిపిస్తాను తినేసి. ఎందుకు ఆగుతా? అయిపోయింది అక్కడ. ఎందుకే అంత పని? తినేసేయండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఇక్కడ గెలవడం కావాలా, ఎవరు ఎలా తిన్నారని కాదు. గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఏం లేదా? గిఫ్ట్ ఉంది. ఓ పూరి ఎక్స్ట్రా వేస్తారా? అయ్యో రామా, ఇంగిది స్లోగా తింటాను, నువ్వే గిఫ్ట్. అయిపోయింది కదా. ఇక లాస్ట్ పూరి నేను నిదానంగానే వేసుకున్నా, నిదానంగా తింటున్నా. తినేసి ఇంకా పూరి గురించి మాట్లాడు సరిపోద్ది. పూరి మూడు పూరీల దారాలతో ఓడిపోయిన ప్రసన్న. నేను తిండి స్వీట్గా తింటా. తింటంలో మనం ఫాస్ట్గా వస్తాం. ఎక్కువ తిన్నా కానీ స్వీట్గా తింటా. మొన్న ఎవరు అడిగారు కదా పానీపూరి తినొచ్చు కదా, వీడియో పెట్టొచ్చు కదా అని. అందుకే ఇవాళ పానీపూరి పంచుకున్నారా? అయిపోయినాయి. లేవు. ఇదేనా పోటీ అంటే? ఇచ్చాను నా ఎన్నో తినేది చేసుకొని తింటా. చూడండి, పోటీ అన్నారు 17 పూరి పెట్టి వేట్ చేసుకుని చాట్ దాపు. చాట తెస్తా. మా ఇద్దరు ఎవరు నీట్ గా పెట్టుకుని తిన్నారు. ఎట్ట అసలు చేతికి పని చెప్పవా నువ్వు? ప్లేట్లో పూరి ఉంటుంది. పందెంలో గెలవడం ఉండదు కానీ నిదానంగా నేను తిన్నట్టు తిను, నేను నడిచినట్టున్నాడు, నేను పరిగెత్తంటే కుదరదు. అట్టగా నాన్న, పూరిని చేత్తో పట్టుకుని దాంట్లో పెడతారు. పూరిని గాలి కట్టి ఇటు ఊపిస్తా దాంట్లో పెట్టి. నాకు తెలిసిన స్టైల్లో నేను తిన్నా. అప్పటికే ఆగలేదు నేను. పానీపూరి అంటే 40-50 తినొచ్చు. ఇంతకు టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ సూపర్ గా ఉంది పానీపూరి. మీకు నచ్చింది? అమ్మ ఏం చేసిందంటే ఈ సైజ్ కాకుండా చిన్న మూడు సైజ్ చేసింది. సరిగ్గా పొంగల్ అవి కూడా తెచ్చి మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది పానీపూరి. నేను ఇలా చెప్పకుండా కొత్తూరులో పానీపూరి తిన్నా 20 రూపాయలకి. అది 10కి 4 విన్నాం. ఈ ఆ లెక్కలో చూసుకుంటే మనం ఎన్ని తిన్నాం ఈరోజు? 17 పూరీలు అంటే 10కి 4 లెక్క 40 రూపాయలకి ఒక్కరు తిన్నాం అన్నమాట. కానీ చేయడానికి మటుకు పని కష్టం అంతే కదా. ఇంట్లో విపరీతంగా పోవాల్సింది పానీపూరి చేసినప్పుడు. అసలు సాది కాల్చేటప్పుడు మాత్రం ఎంత కష్టం తెలిసిన ఒక్కొక్కటి వేసుకుంటూ వాటిని ఇట్లా గంట అద్దుకుంటూ. పానీపూరి వాళ్ళ కష్టం మటుకు చాలా కష్టం అండి. ఇది వీళ్ళిద్దరు మటుకు ఈ ముగ్గురు సరిపడా పూరి చేసేది కొంత టైం పట్టింది. ఏమైందంటే మధ్యాహ్నం స్టార్ట్ చేసాం పూరి. ఇంకా సాయంత్రం ఏం చేసామంటే ఇప్పుడు జస్ట్ ఒక గంట ముందు స్టఫ్ ఇది చేసాం. బఠానీ చాట్ చేసాం. బఠానీ చాట్లోనే ఆలు స్టఫ్ కూడా వేసాము. పూరీలు ఇంట్లో చేసినాయి, చాట్ ఇంట్లో చేసిందే, రసం ఇంట్లో చేసింది. కొత్తిమీర నువ్వు బంధించావా? కొత్తిమీర కూడా బజార్ మాకు వస్తుంది, ఇంట్లో తరుక్కున్నాం అన్నమాట. నాకు మొన్న నువ్వు పుదీనా తెచ్చావు కదమ్మా, ఆ పుదీనా వాసన చూస్తే పానీపూరి గుర్తొస్తుంది. పానీపూరి అంటారు కానీ చేసేది చాలా కష్టం. గెలుపు మా అమ్మాయిది అనుకోండి, ఎందుకంటే కష్టపడి చేసేది కాబట్టి వాళ్ళిద్దరు. నేను తిని అయ్యా నేను కూడా చేసిన వేడివేడికి చాట్ కూడా బాగుంటుంది. నిమ్మకాయ పెట్టుకుని ఉల్లిపాయ. ఎప్పుడు మేము బఠానీ చాట్ ఓన్లీ బఠానీ వేస్తాం. ఈసారి చేస్తే ఒక ఉల్లగడ్డ కూడా వేస్తాం దాంట్లో, ఉడకబెట్టిన ఆలు బాగుంటుంది. తీసుకెళ్ళు. లాస్ట్ పంచి మందైతే ఆ కిక్కే వేరే పని. మేమిద్దరం తిన్న తర్వాత మావిడైతే ప్రశాంతంగా మిగిలిన పూరి తీసుకుంది. ఇంకా ఏమంటారు దాన్ని, స్టఫ్, ఆలు స్టఫ్, బఠానీ చాటు. నేను పోటీలో గెలవలేను, నేను తినలేను కాబట్టి వాళ్ళిద్దరు తిన్న తర్వాత నేను తింటున్నా. మీకు విషయం కాదు తెలుసా, నేను కూడా పోటీలో గెలవగలను కానీ నేను ఫుడ్ ఆస్వాదించలేను. అందుకే నేను పక్కన. నేను మటుకు పోటీ ప్రకారం తినలేదు కానీ నేను తినేది అట్లా. నేను రియల్గా కూడా అలాగే తింటా. పోటీ కోసం కదా, స్పీడ్ ఎక్కువ. నాకు ఆత్రగాడికి బుద్ధి మట్టమంటారు కదా, నాకు ఆత్రం ఎక్కువ అనమాట. మావిడి చూడు నిదానంగా తింటుంది, ఆ మగలాగా స్పీడ్గా తిందామంటే అంటది, పొరబోయిద్ది అనమాట. ఆమెకి ఇలా ఎగతాళి చేస్తాను కాదు కానీ ఆమెకున్న సమస్య అది. ఇంతకుముందు అసలు ఇలా తినేదాన్ని కాదు. అవును, మొత్తం గుజ్జు చేసుకొని దాన్ని ఏమంటారు, బఠానీ చాట్లాగా చేసుకొని తినేదాన్ని. అది ఆమెకున్న ప్రాబ్లం అది అనమాట. నేను మటుకు తిండి విషయంలో మటుకు స్పీడ్గా తింటా, ఒక యుద్ధంలాగా తింటా అనమాట. ఒక ఏమంటారు, దాని కళ్ళ ముందుంటే అది మొత్తం కంప్లీట్ చేయాలి. ఎప్పుడప్పుడు కంప్లీట్ చేద్దామా, ఎప్పుడప్పుడు పొట్టలో పంపిద్దాం అంటే తింటా. ఆస్వాదించడం అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే నిదానంగా తింటారు. నాకు అలా తింటే అసలు ఆస్వాదించినట్టు కదా, అసలు తిన్నట్టే ఉండదు అలా తింటే. నాకు ఫాస్ట్గా తింటేనే వీళ్ళ మాదిరిగా నన్ను తినమంటారు. నాకు హోటల్కి పోయినా ఎక్కడ పోయినా ముందుగా నేను తిని కూర్చుంటా, వీళ్ళు అయితే నిదానంగా తింటూ ఉంటారు.
మా అమ్మాయి తినేది చూస్తే నాకైతే విపరీతమైన కోపం వస్తుంది. ఒకసారి మేము తిరుపతి పోయేటప్పుడు చపాతి తీసుకొస్తే ఏదో కొద్ది సీమలు తుంచుకొని తినడం ఏంటంటే మాకు భలే ఇది అనిపించింది. నాకు నాకు వెనకెవరో తరుముతున్నట్టు దబదబా స్పీడ్గా తింటాం అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. ఇందా పానీపూరి ఎలా ఉంది? కష్టపడి చేసుకున్నందుకు టేస్ట్ సూపర్ గా ఉంది. కష్టపడి చేసుకొని ఇష్టపడి తినాలి. తిన్నాం, నిజంగా చాలా బాగుందండి. మా నాన్నకి ఏం చేశానంటే వెళ్ళి చాట్ చేసుకొని వచ్చాను అనమాట. పానీపూరి నాకు సరిపోలేదు, అందుకని చాటు చేసుకొని వచ్చింది. సరిపోలేదని కాదు కానీ ఉంది చాట్. ఇంకా వేసా, చాలా వేసా, తిని చూడు. కాలిద్ది నాన్న, కాలిద్ది, అంత కాలిద్ది. దాంట్లో గుప్త ఉష్ణం ఉంటుంది నాన్న. చిన్నప్పుడు చదువుకున్న సైన్స్లో గుప్త ఉష్ణం అంటే కనిపించదు, బయటికి లోపల ఉంటుంది. బోండాల్లో బజ్జీల్లో లోపల అంతర్గతంగా ఉంటుంది అనమాట. మా అమ్మ పక్క తింటుంది, మా నాన్న కింద కూర్చున్నాడు, మా అమ్మ పైన కూర్చుందని ఏమనుకోవద్దు. బికాజ్ షీ కాంట్ సిట్ ఆన్ ద ఫ్లోర్. నో, మా అమ్మగారు కింద కూర్చోలేరు, మా నాన్నగారు కింద కూర్చొని తినగలరు. మా నాన్న కూడా కాలు నొప్పి ఉంది కాబట్టి. పానీపూరి చేశారు, తిన్నాం, బాగానే ఉంది. తినేటప్పుడు అయితే కమ్మగా ఉంది. చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయో. ఇక్కడ పూరి చేసినవి కానీ, కుక్కరు ఉడకబెట్టినవి కానీ, ఇగో ఈ గిన్నెలు కానీ. నేను చూపించేది ఎక్కడ, నువ్వు చెప్పేది అక్కడ. ఇవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఇంక అంట తోముకున్నారు, ఇక్కడ పని అయిపోయింది. తినేటప్పుడు ఆనందంగా ఉంటుందండి, కానీ అది తినకముందు ఆహారం తయారు చేసేటప్పుడు ఎంత కష్టమో, తిన్న తర్వాత మళ్ళీ ఇన్ని క్లీన్ చేసుకోవడం ఎంత కష్టమో ఇంట్లో ఆడవాళ్ళకి తెలుసు. మనం ఏముంది, కమ్మగా తిని ఏం పని చేస్తున్నారు మీరు ఇంట్లో అని అంటాం. ఒకరు పానీపూరి చేయడానికి, పూరీలు చేయడానికి, చాట్ చేయడానికి, రసం చేయడానికి 3 వంటలు చేసినట్టు పని చేశారు. పైకాడ అంత పొగగా ఉంటుంది, చాలా రిస్క్గా ఉంటుంది చేసిన చెప్పు. ఉదయం అంట్లు కడిగాము అన్ని, మళ్ళీ ఇప్పుడు పడ్డాయి. 3 మనుషులకి ఇన్ని అంట్లు పడ్డాయి అంటే పూరి చేయడానికి ఆషామాషి పని కాదు. కుక్కరు, బాండి, ప్లేట్లు, 2 కుక్కర్లు, 2 కుక్కర్లు యూజ్ చేయాలి. ఎందుకు మా 2 కుక్కర్లు? ఇన్ని రకాల చాలా కష్టం, కానీ రుచికరమైన ఫుడ్ హెల్తీగా తిన్నాం. ఇదే మనం బజార్ తింటే ముగ్గురికి 60 రూపాయలు అయింది, లేకపోతే 90 రూపాయలు అయింది. ఎక్కడ నేను బయట ఒక ప్లేట్ మామూలు పూరి తింటే 10 రూపాయలు, పెరుగు పూరి ఒక 20, 30, ఆటోమేటిక్గా 40 రూపాయలు అయింది బిల్లు. 120 అయింది. మన ఇంట్లో తృప్తిగా తిన్నాం. మన తర్వాత హెల్తీగా తిన్నాం, టేస్టీగా తిన్నాం. హెల్తీగా తిన్నాం. తర్వాత చాట్ తిన్నాము. 3 చాట్లు తిన్నాం, 3 ప్లేట్లు. అవి ఒక చాట్ 20 రూపాయలు ఎంత ఉంటుంది అనుకుంటా. 3 చాట్లు 150 రూపాయలు, 150 రూపాయలు బిల్లు. కానీ కష్టపడి చాలా ఎక్కువ, కాబట్టి హెల్తీ ఫుడ్ తిన్నామని తృప్తి. 40 రూపాయలు పానీపూరి ప్లేట్, బయట 4:10కి. అవును, కానీ అక్కడ పానీపూరి బండి కాడ ఏంటంటే మనకి దబదబ పెట్టిస్తుంటారు. ఏమో నానిపోతుంటే దబద స్పీడ్ గా తిన్నారు, అతనే దబదబ పెట్టిస్తా ఉంటాడు. నాన్న నువ్వు ఒక విషయం చెప్పు, ఇంట్లో పానీపూరి బాగుందా, బయట బాగుందా? టేస్ట్ సూపర్ గా ఉంది. మా ఇంట్లో పానీపూరి సూపర్ కుదిరింది, కానీ పానీపూరి చేయడం చాలా కష్టంగా. మా అమ్మాయికి రెగ్యులర్ గా చేసే అన్నం వంట కూరలు చేయటం రావు, కానీ ఈ పానీపూరీలు చేయటం కానీ, వెరైటీ వంటకాలు, బిర్యానీ చేయటం కానీ ఇలాంటివి అయితే బాగా చేసిద్ది. పానీపూరి అయితే సూపర్ చేసిద్ది, బిర్యానీ చేసిద్ది, అన్నీ చాలా బాగా చేస్తాను అనమాట. ఎప్పుడైనా వంటకాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.